గౌరీ 71వ భాగం. ఇప్పుడు నందిని ఎత్తుకు పైవెత్తి వేయాలి. ఆ విషయం నందినికి కూడా తెలియకూడదు. ఎలా అని ఆలోచనలో పడ్డాడు అభినందన్. తనకు తెలిసిపోయింది అని నందినికి తెలిస్తే ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంది. తను ఏం చేస్తుందో తెలుసుకుంటేనే ఎలాంటి సమస్య రాకుండా తనని ఆపగలను. కాబట్టి నాకేం తెలియనట్లుగానే ఉంటూ తనని గమనించాలి అని అనుకున్నాడు అభినందన్. తనకు తెలిసిన ఒక స్నేహితుడికి ఫోన్ చేసి నందిని నెంబర్ ఇచ్చి అర్జెంటుగా తన కాల్ లిస్ట్ కావాలని అడిగాడు. కలెక్టర్ హోదాలో ఉన్న అతను తనకు కావాలనుకున్నది వెంటనే సంపాదించగలడు. ఒక గంటలో లిస్ట్ వచ్చేసింది. అందులో నందిని నుండి ఏ కొత్త నెంబర్కి ఫోన్ పోయిన దాఖలాలు లేవు. ఎవరితో మాట్లాడిన హిస్టరీ కూడా లేదు. ఎలా ఉంటుంది? ఎందుకంటే నందిని ఎప్పుడు నందగోపాల్తో మాట్లాడినా కూడా వాట్సాప్ కాల్ నుంచే మాట్లాడేది. అప్పుడు అర్థం చేసుకున్నాడు అభినందన్, ఏదో యాప్ను వాడి మాట్లాడుతుంది నందిని అని. వెంటనే ఇంకొకరికి ఫోన్ చేసి నందినికి కాపలాగా ఉంటూ నందినిని ఎప్పుడు ఫాలో అవ్వమని పురమాయించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. నందగోపాల్ అడ్రస్ కూడా తెలిస్తే అతన్ని కూడా ఫాలో అయితే బాగుండేది. అతని అడ్రస్ తెలియాలంటే కనీసం అతని ఫోన్ నెంబర్ తెలిసినా కనుక్కోవచ్చు. కానీ ఎలా కనుక్కోవటం? నందిని ఫోన్ లిస్ట్ తీసి చూసినా అందులో ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మెరుపు వేగంతో ఆలోచిస్తున్నాడు అభినందన్. వెంటనే అతని తలుపులోకి నళిని వచ్చి చేరింది. నందినికి నందగోపాల్కి మధ్య నళిని రాయబారి అయినట్లే. అలాంటప్పుడు నందిని కాల్ లిస్ట్ గమనిస్తే నందగోపాల్ నెంబర్ తెలిసే అవకాశం ఉంది అని అనుకున్నాడు. వెంటనే ఆ ఫోన్ నెంబర్ని అంతకుముందు ఇచ్చిన స్నేహితుడికి ఇచ్చి ఆ లిస్టు కూడా అడిగాడు. గంటలో ఆ లిస్ట్ కూడా వచ్చి చేరింది. నళిని నెంబర్ నుంచి ఎక్కువగా ఫోన్స్ వెళ్ళింది తల్లి గౌరీకి, ఇంకా అక్క నందినికి కాకుండా ఇంకొక నెంబర్ కనిపించింది. అది ఖచ్చితంగా నందగోపాల్ నెంబర్ అయి ఉంటుంది అనుకుని ఆ నెంబర్ని సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న తన స్నేహితుడికి ఇచ్చి ఆ నెంబర్ యొక్క వివరాలు కావాలి అని అడిగాడు. నిమిషంలో వివరాలు తన ముందున్నాయి. పేరు నందగోపాల్. ఫోటో కూడా ఉంది. తను అంతకుముందు గుద్దిన కారు అతనిది కాదు. అంటే ఈరోజు బయటికి వెళ్ళారు నందగోపాల్తో కలిసి. నేను షాపింగ్ మాల్లో చూసింది ముమ్మాటికి నళినినే. అంటే నళిని ఆడేది మొత్తం నాటకం. నందినినే కావాలని తల్లి చెల్లితో నాటకం ఆడించి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిందంటే అసలు ఎందుకు వెళ్ళింది? ఈరోజు బయటికి వెళ్ళింది అంటే ఎందుకు బయటికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తున్న అభినందన్కి ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ జరిగినట్లుగా జ్ఞాపకం వచ్చింది. అవకాశం లేదు, ఫిలిమ్స్ రాయకుండా మెయిన్స్ ఎలా రాస్తుంది అని తన ఆలోచనను తనే కొట్టిపారేశాడు. మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. మెయిన్స్ తనకు చెప్పకుండా ఎలాగైతే రాసి ఉంటుందో అలాగే ప్రిలిమ్స్ కూడా రాసి ఉండే అవకాశం ఉంది కదా అనుకున్నాడు. గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు కూడా నందిని ఇంట్లో లేదు. అంటే ఈరోజు ఎలాగైతే బయటికి వెళ్ళిందో ఆ రోజు కూడా అలాగే బయటికి వెళ్ళింది అని ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నందిని తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు అభినందన్. కానీ ఎలా నందినికి అవకాశం లేకుండా తన ఎగ్జామ్కి అప్లై చేయకుండా క్యాన్సిల్ చేశాడు కదా. తను ఎలాగైతే క్యాన్సిల్ చేశాడో అలాగే ఇంకెవరైనా నందిని కోసం అప్లై చేసి ఉంటారా? అంటే నందగోపాల్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటాడా? అంటే ఇదివరకు ఎప్పటి నుండో నందగోపాల్కి నందినికి సంబంధం ఉంటూ వచ్చిందా? ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కెమెరా పెట్టి అసలు వాళ్ళిద్దరు ఏం చేయాలని అనుకుంటున్నారు? నా చెర నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నావా? నన్ను ఇరికించాలని అనుకుంటుందా? లేదా అలా చేసి ఆ నందగోపాల్తో వెళ్ళిపోవాలని అనుకుంటుందా? ఒక క్షణం కూడా తన ఆలోచనలకు విరామం ఇవ్వకుండా ఒక్కొక్క సంఘటన నుండి ఏమేమి అవకాశాలు దొరుకుతాయా అని అవకాశాలను ఉపయోగించుకుంటూ నందిని చేసే పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభినందన్. మరోవైపు ఎప్పుడైతే కెమెరాని వాష్ బేసిన్లో పడేశాడో అప్పుడే నందగోపాల్ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. కెమెరా డిస్కనెక్ట్ అయినట్టుగా. ఆ మెసేజ్ యొక్క సారాంశం, కెమెరా దానంతట అదే డిస్కనెక్ట్ అవ్వటానికి అవకాశం లేదు. అంటే అభినందన్ తీసేశాడు. అలా అయితే అభినందన్ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది అని అనుకోగానే వెంటనే నందినికి ఫోన్ చేశాడు. నందినికి నందగోపాల్కి మధ్య కాల్స్ ఓన్లీ వాట్సాప్లోనే సాగుతాయి. అది ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్టెడ్ కనుక ఎవరు కనుక్కోవటానికి ట్రాక్ చేయటానికి వీల్లేదు. అందుకే నందిని ముందు నుండి కూడా వాట్సాప్ కాల్ మాత్రమే చేస్తుంది నందగోపాల్కి. నందినికి ఫోన్ చేసి విషయం చెప్పాడు నందగోపాల్. అనుకున్నదంతా అయింది. అభినందన్కి ఈ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. నీతో మాట్లాడటం కుదరకుండా చేస్తాడేమో. నువ్వు బయట ఉండి ఎలాగైనా అన్నీ చూసుకోవాలి అని చెప్పింది నందగోపాల్కి నందిని. నందిని, ఒక పని చేస్తావా అని అన్నాడు నందగోపాల్. ఏంటది? రేపు ఎలాగైనా నేను ఎవరితో అయినా ఒక చిన్న ఫోన్ని పంపిస్తాను. ఆ సిమ్ కార్డ్ని ఫోన్లో పెట్టుకుని నీతో ఉంచుకో.
అది స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే ఎక్కడైనా నీ బట్టల్లో దాచిపెట్టు. నాకు తెలిసి నిన్ను రేపే అభినందన్ ఇంటికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఈలోపు నీకు నేను అది ఎలాగైనా అందేలా చేస్తాను. ఎవరూ లేనప్పుడు చూసుకుని నాతో మాట్లాడు. అసలే వాడు రాక్షసుడు. నిన్ను ఇబ్బంది పెట్టడం నేను ఎన్నోసార్లు చూశాను. ఇంకా ఎక్కువ ఇబ్బంది పడద్దు. వాడికి ఎదురు తిరుగు. ఏం జరిగితే అది జరుగుతుంది అన్నాడు. లేదు నందు, కొంచెం సహనం వహించాలి. చెల్లి కోసం తప్పదు. అయినా నాకు అలవాటైపోయింది. నువ్వు చెప్పింది బాగుంది. నువ్వైతే ఫోన్ పంపించు. అయితే రేపటి వరకు వద్దు. ఈరోజు రాత్రిలోపు బయట గోడ మీద పెట్టి వెళ్ళిపోండి. ఎవరో ఒకరు, నేను తీసుకుంటాను అని అంది నందిని. ఎవరిని నమ్మడానికి లేదు. నేనే వస్తాను. ఊర్లోకి రాగానే మెసేజ్ చేస్తాను అని అన్నాడు నందగోపాల్. అభినందన్ ఎవరికైతే నందినిని ఫాలో చేయమని చెప్పాడో అతను ఈ ఒక్కరోజుకు వదిలేసి రేపు ఉదయం నుంచి చూసుకుందాంలే అనుకుని ఆ పూటకి ఆ విషయం గురించి వదిలేశాడు. నందగోపాల్ వెంటనే సెల్ షాప్కి వెళ్ళి ఓ చిన్న ఫోన్ తీసుకొని అలాగే సిమ్ కార్డుని కూడా తీసుకొని తన బైక్ పైన వెంటనే నందిని ఊరికి బయలుదేరాడు. రాత్రి సమయం 10 గంటలవుతుంది. జగతి అభినందన్ని పిలిచింది భోజనం చేయటానికి. తల్లి మాటలు వినిపించుకోకుండా ఆలోచనలో ఉన్నాడు అభినందన్. అభినందన్ రూమ్ దగ్గరకు వచ్చి, ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? తిండి మీద ధ్యాస లేదా అని అంది జగతి. తల్లిని చూడగానే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, సరే అమ్మా, వస్తున్నా పదా అంటూ ముందు వెళ్తున్న జగతి వెనకాల నడుస్తూ కొన్ని అడుగులు వేసిన తరువాత కింద కూర్చుని అమ్మా అంటూ అరిచాడు అభినందన్. కొడుకు అరుపు విని ఏమైందో అని వెనక్కి వచ్చింది జగతి. కింద కూర్చుని ఇదివరకు ఏ కాలైతే ఫ్రాక్చర్ అయిందో అదే కాలు పట్టుకుని బాగా నొప్పిలేస్తున్నట్లుగా నటించసాగాడు. ఏం జరిగిందిరా అంటూ వచ్చి అభినందన్ పక్కనే కూర్చుంది. కాలు స్లిప్ అయి కింద పడ్డానమ్మా, మెలుగుపడినట్లుంది. ఇదివరకు తగిన కాలికి దెబ్బ తగలటంతో బాధగా ఉంది. నడవలేకపోతున్నాను అని అన్నాడు అభినందన్. జగతి భర్తను పిలిచి ఇద్దరు కలిసి అభినందన్ని తన రూమ్లోని బెడ్ పైకి చేర్చారు. ఇక్కడే ఉండు, నేను భోజనం తీసుకొస్తా అంటూ వెళ్ళి భోజనం తీసుకొచ్చింది జగతి. అభినందన్ చేతికి ఇచ్చి పక్కనే కూర్చుంది. దెబ్బ తగిలిన చోట మళ్ళీ తగిలితే కష్టంగా ఉంటుంది కదరా. అయినా ఇప్పుడే జరగాల. అటువైపు నళినికి బాగోలేదు. లేదంటే నీకు ఇలా జరిగినందుకు నందినికి చేసేదేమో అని అంది జగతి. ఈరోజు నేను వెళ్ళొచ్చానమ్మా, పర్వాలేదు, నళిని బాగానే ఉంది. ఒకరి సహాయంతో నడవగలుగుతుంది. 2 రోజుల్లో కాలేజీకి కూడా వెళ్ళిపోతుందట అన్నాడు. ఓ, నాకు చెప్పకుండా పెళ్ళాం దగ్గరికి వెళ్ళొచ్చావన్నమాట. ఏ, నువ్వు చెప్తే నేనేమైనా వద్దంటానా? ఎందుకురా అలా దాచిపెట్టి వెళ్ళటం అని అంది జగతి. అబ్బా, అందులో ఏముందమ్మా, అనుకోకుండా వెళ్ళాను. చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చెప్పాను. నువ్వు ఇంట్లో పని అంతా చూసుకుంటూ నన్ను కూడా చూసుకోవాలంటే కష్టం. అయినా నాకు నీ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. నందినిని పిలిపించు ఎలాగైనా అని అన్నాడు అభినందన్. 2 రోజులే కదా, నేను చూసుకుంటాలే, నాకేమి ఇబ్బంది లేదు అని అంది జగతి. వీల్లేదమ్మా, ముందు నువ్వు అత్తయ్యకు ఫోన్ చేసి నందిని ఎలాగైనా పిలిపించు. నాకు నందిని లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. పెళ్ళాం వచ్చాక తల్లి అల్లం అయిపోతుంది కదరా. నేను చూసుకోలేనా నిన్ను? నువ్వు నా కొడుకు కాదా? నేను చూసుకోలేకుండానే ఇంత ఎదిగిపోయావా అంటూ నిష్ఠూరమాడడం మొదలుపెట్టింది జగతి. అమ్మా, ఆపుతావా? నేను నీకోసమే ఆలోచించి చెప్తున్నా. అసలే నీ ఆరోగ్యం బాగోదు. నన్ను చూసుకోవాలంటే నీకెంత ఇబ్బంది. నా బరువును మోయగలవా? ప్రతిసారి వాష్రూమ్కి తీసుకెళ్లాలంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలిసి అత్తయ్యకు ఉన్న ఇంపార్టెంట్ పని కూడా అయిపోయింది. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చినట్లుగా ఉంది. ఇక నళినిని అత్తయ్య చూసుకుంటుందిలే. నువ్వు నందినిని పంపించమని ఫోన్ చేసి చెప్పు. అనవసరమైన రాద్ధాంతాలు చెయ్యకు. నేనేదో నీకోసం ఆలోచిస్తుంటే నువ్వు నన్ను నిష్ఠూరాలాడుకు అని రుసరుసలాడుతున్నాడు అభినందన్. సర్లే, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నాకు నా పెళ్ళామే కావాలి. నువ్వు అవసరం లేదని ఒక మాట చెప్తే సరిపోతుంది అంటూ బయటకు వెళ్ళిపోయింది జగతి. ఓహో, ఈ ఆడవాళ్ళను భరించాలంటే చాలా కష్టం అనుకున్నాడు అభినందన్. హాల్లోకి వెళ్ళిన జగతి తన ఫోన్ తీసుకుని గౌరీకి ఫోన్ కలిపింది. ఇంట్లో జరిగిన విషయం గురించి చెప్పింది జగతి గౌరీకి. అయ్యో అవునా వదినా, చాలా ఇబ్బందిగా ఉండి ఉంటుంది. నేను వెంటనే నందినిని పంపిస్తానులేండి అని గౌరీ అన్నది. పక్కనే ఉండి గౌరీ మాటలు వింటున్న నందిని ఇంకా నళిని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఫోన్ పెట్టేశాక, నందిని, నువ్వు రేపే మీ ఇంటికి వెళ్ళిపో. ఉదయాన్నే ఎవరినైనా పంపిస్తాను. నిన్ను తిప్పి వస్తారులే అని అంది గౌరీ. ఎందుకమ్మా అంత అర్జెంటు? చెల్లిని చూసుకోవటానికి కదా నేను వచ్చాను అని అంది నందిని. చెల్లిని నేను చూసుకుంటాలే. అభినందన్ కాలికి మళ్ళీ ఏదో అయిందట. నడవలేకపోతున్నాడట. జగతికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అయినా భర్తకు బాగోలేకపోతే చెల్లిని చూసుకోవటానికి ఇక్కడ ఉండటం అంత మంచి పద్ధతి కాదు. నేనున్నా కదా, నువ్వెళ్ళు. అసలైతే ఇప్పటికే పంపిద్దును, కానీ చీకటైపోయింది.
ఎందుకులే అని రేపు ఉదయం వెళ్ళమంటున్నాను అని అంది గౌరి. నందిని వెన్నులో కొంచెం వణుకు పుట్టింది. ఎందుకంటే ఇప్పుడు అభినందన్కి విషయం తెలిసిపోయింది. అందుకే కావాలని తనని వెనక్కి రప్పించుకుంటున్నాడు అని అర్థమైంది. వెళ్ళాక ఎలా ప్రవర్తిస్తాడో, ఇంకా ఎంత కఠినంగా తనని ఇబ్బందులకు గురి చేస్తాడో అని భయపడింది. విషాదంగా మొహం పెట్టిన అక్క చేతిపై చెయ్యి వేస్తూ కళ్ళలోకి చూసింది నళిని. నళిని స్పర్శతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా నళిని వైపు చూస్తూ చెల్లి కోసం ఏదైనా భరిస్తాను అని మనసులో అనుకుంది. నళిని కళ్ళలోకి చూస్తూ ఏం పర్వాలేదు అన్నట్లుగా కళ్ళార్పింది నందిని. ఎందుకు నళినికి చాలా గిల్టీగా అనిపించింది. అంతా తన వల్లే అని అనిపించింది. ఊరికే ఇంట్లో ఉండి ఉంటే ఎలాంటి ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అక్క ఎగ్జామ్ రాసి వెంటనే ఇంటికి తిరిగి వచ్చుండేది. అనవసరంగా షాపింగ్ అంటూ నందగోపాల్తో గడపొచ్చు అంటూ నా స్వార్థానికి వెళ్ళి అక్కని ఇరికించాను. అక్క నా కోసం ఎంత కష్టపడుతుంటే ఇంకొంచెం కష్టం పెంచాను అనుకోగానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి నళినికి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.